విద్యార్థులు ఎన్సీసీపై ఆసక్తి చూపాలని ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి అన్నారు. కర్నూలులోని ఇండస్ పాఠశాలలో ఎన్సీసీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎం రెడ్డి హాజరయ్యారు. ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలుంటాయని తెలిపారు. అందుకోసమే విద్యార్థులకు ఎన్సీసీపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు చెప్పారు విఎం రెడ్డి. కర్నూలు రావడం ముఖ్య ఉద్దేశం అండి. యాక్చువల్లీ నార్మల్లీ సంవత్సరానికి ఒకసారి మేము ఇన్స్పెక్షన్కి వస్తుంటాం ప్రతి గ్రూప్ కి. అది యాన్యువల్ అడమ్ ఇన్స్పెక్షన్ అంటారు. ఆ ఇన్స్పెక్షన్ కోసం అదో కారణం కాకుండా ఇంకోటి మనం ఆల్ ఇండియా థల్ సైనిక్ క్యాంప్ అనేది ఆర్మీ క్యాంప్ అనేది అనంతపూర్లో నడుస్తుంది. ఆ క్యాంప్ కి సెలెక్షన్ అయిపోయింది cadets. దాని ట్రైనింగ్ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ అనంతపూర్లో. అది కూడా రివ్యూ చేయడానికి ఎలా నడుస్తుంది, ఎలా ఉంది, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలి, కరెక్ట్ గా నడుస్తుందా లేదా కూడా చూద్దామని వచ్చాను. ఇవి కాకుండా మూడో ఉద్దేశం ఏంటంటే, నేను వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకసారి వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేస్తాం. ఇవాళ ఈ స్కూల్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను జాయిన్ అయిన 1 year నుంచి ఈ స్కూల్ గురించి వింటున్నాను. నేను కర్నూలు గ్రూప్ లో, కర్నూలులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో నార్మల్గా ఇక్కడ ఎన్సీసీ ఉంది కాబట్టి నేను ఈసారి ఈ ఇన్స్టిట్యూషన్ రావాలని డిసైడ్ చేసుకున్నాను. అందుకని వచ్చాను. వచ్చి ఊరికే స్కూల్ వచ్చి చూడడం కాకుండా cadets ఇంటరాక్ట్ అవ్వడం, బేసికలీ వాళ్ళతో ముఖాముఖి నడిపించడం, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎన్సీసీ గురించి తెలుసుకోవాలనుకునే విషయాలు వాళ్ళకి చెప్పడము, సర్వీసెస్ గురించి చెప్పడము, ఎన్సీసీలో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పడము, ఇవన్నీ ముఖ్య ఉద్దేశం స్కూల్. కర్నూలు రావడం ముఖ్య ఉద్దేశం అండి. యాక్చువల్లీ నార్మల్లీ సంవత్సరానికి ఒకసారి మేము ఇన్స్పెక్షన్కి వస్తుంటాం ప్రతి గ్రూప్ కి.